నమస్కారము. నా పేరు మాలతి ప్రతాప్ వీరభతిని. నేను ఇప్పుడు మల్యాల గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడుతున్నాను. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నత విద్యను కంప్లీట్ చేశాను. దాని తర్వాత నా పెళ్ళైన తర్వాత దుబాయ్కి వెళ్ళి అక్కడ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఒక మంచి పొజిషన్లో మంచి జాబ్ చేశాను. 20 years నుంచి జాబ్ చేశాను అక్కడ. దాని తర్వాత మళ్ళీ మన స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ కూడా విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా నేను జాబ్ చేస్తున్నాను, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా. కానీ నాకేదో చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, నేను పుట్టి పెరిగింది కూడా నా తల్లిదండ్రులది ఫ్యామిలీ అయినా ఇక్కడైనా కానీ నన్ను రాజకీయంగా ఎంతో ప్రేరేపించాయి. ఎన్నో చేయాలని నా కోరికలు. ఈ రకంగా నేను ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ కావడం నాకు ఒక అదృష్టంగా భావించి నేను నా ఊరికి నేనేదో ఒక చేయాలన్న సంకల్పంతో ఈ ఊరికి ఏదో చేయాలి. మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన గవర్నమెంట్ ఉంది. దానికి నా తోడు మన ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి దాంతో మన నిధులు తీసుకొచ్చి మన ఊరికి ఏదైనా మంచి చేయాలి, బాగుపడాలి. ప్రతి ఒక్కరికి అది ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవారికి, మహిళలకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ అని ఇప్పుడు మన రేవంత్ గారు ఎన్నో కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నారు. మన ఎమ్మెల్యే సత్యం అన్నయ్య గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో నా పాలు పంచుకొని మన ఊరికి ఏదో ఒక చేయాలి. చిన్నపిల్లలకి ఎలా ఉన్నత విద్యలకు వెళ్ళాలి, చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు మనం చేయించాలి, వాళ్ళని ఒక ప్రేరేపించి వాళ్ళకు ఒక మంచి అవకాశాలు కల్పించాలి. మనకు పెద్దవారికి వృద్ధులకు పింఛన్లు కానీ ఇంకెన్నో మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది స్కీమ్స్. దాన్ని మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. ఇంకా నేర్చుకొని ముందు మన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను ఈ బరిలోకి దిగుతున్నాను. నేను ఉన్నది ఉద్యోగం కూడా వదిలిపెట్టుకొని నా పుట్టినిల్లు నా మెట్టినిల్లు రెండు ఇదే. నేను నా ఉద్యోగం కానీ నా చదువు కానీ మన ఊరి డెవలప్మెంట్కి బాగుపడుతుందంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకనే ఈ బరిలో దిగి నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. అందరినీ కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధికి నా శాశక్తులా కృషి చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి పనులు చేసి మీ అందరి సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కలెక్టర్ గారు కానీ మన ఎవరితోటైనా మాట్లాడే అంత దానితో ఆలోచించి ముందుకు తీసుకెళ్ళి మన పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.